పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న మూవీ పుష్ప 2. అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పుష్ప 2ను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏకంగా 3 యూనిట్లతో షూటింగ్ చేయిస్తున్నారు. ఒక్కో యూనిట్ ఒక్కో సీన్ ని షూట్ చేస్తున్నారట. అల్లు అర్జున్ పోర్షన్ అక్టోబర్ లోపు పూర్తి చేయాలని నిశ్చయించుకున్న సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన వర్క్ కూడా షురూ చేశాడు. అయితే ప్రస్తుతం పుష్ప 2 కోసం దర్శకుడు సుకుమార్ హీరో బండి కంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్న నటుడు ఫహద్ ఫజీ. ఆయనకు దాదాపు 20 రోజుల షూట్ మిగిలి ఉందంట. కానీ సుకుమార్ ఇంప్రొవైజేషన్ పుణ్యమా అని ఆ సీన్లు ఇంకా పెరిగాయంట. దాంతో తానిచ్చిన డేట్స్ లో షూటింగ్ ఫినిష్ చేయడం కష్టమని గుర్తించిన ఫహద్ తన డేట్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాడంట. అలాగే కుదిరినప్పుడల్లా డబుల్ షిఫ్ట్ లో కూడా పనిచేస్తున్నాడంట. ఇది కోసం తన సొంత సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడట. ఫహద్ కష్టానికి పుష్ప 2 టీం ఫిదా అయ్యారట. ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే ఫహద్ డెడికేషన్ కి సంతోషపడి అతని కోసం స్పెషల్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడంట. మరి ఇంతమంది ఎంతగానో కష్టపడి పనిచేస్తున్న పుష్ప 2 అనుకున్నట్టుగా డిసెంబర్ 6కి ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అందరి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. టాకీ పార్ట్ కాకుండా బన్నీ మరియు రష్మిక కాంబినేషన్ సాంగ్, అలాగే సుకుమార్ మార్క్ స్పెషల్ ఐటెం సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉంది. స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో పాటు మరో ఆప్షన్ కోసం చాలా సీరియస్ గా వెతుకుతున్నాడట దర్శక బృందం. పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాన్ ఇండియా వైడ్ గా పుష్ప 2 సినిమాకి భారీ క్రేజ్ అయితే దక్కింది. ఇప్పటికే ఈ సినిమా 1500 కోట్ల వరకు కలెక్షన్స్ లో రాబడుతుందంటూ సినిమా మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పుష్ప మొదటి పాటలో బన్వర్ సింగ్ షెకావత్ గా నటించి మెప్పించిన ఫహద్ ఫజిల్ సెకండ్ పాటలో కూడా విలన్ గా రాణించడానికి సిద్ధమయ్యాడు. అయితే పుష్ప సినిమా విషయంలో ఆయన చాలా వరకు అసంతృప్తిగా ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. కారణం ఏంటంటే తనకు సుకుమార్ మొదట చెప్పిన కథ తన క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అవుతుందని చెప్పారట. కానీ మొదటి పాటలో ఆయన చివర్లో వచ్చి కొంతవరకు ప్రేక్షకులు అలరించే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ పార్ట్ లో ఆయన క్యారెక్టర్ చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆయనకి సుకుమార్ ఒక షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ఫహద్ ఫజిల్ పాత్రను తగ్గించి స్టోరీని కొంచెం చేంజ్ చేసి సుకుమార్ రాసుకున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.